నేను ఇవాళ లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న కాలర్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తున్నాను. మొత్తం పొడవు వచ్చేసి 14 తీసుకున్నా. క్లయింట్ సైజు తీసుకొని మనం కట్ చేస్తున్నాం. వాళ్ళ మెజర్మెంట్ ప్రకారంగా పొడవు అయితే 14 ఉంది. వెడల్పు వచ్చేసి నేను 10.5 తీసుకుంటున్నా. నెక్ షోల్డర్ మొత్తం కలిపి మనకి బ్యాక్ ఎంత వస్తుంది? 7 తీసుకోవాలి. ఆమోలు కూడా 7 తీసుకోవాలి. మనం నెక్ ఎంత తీసుకుంటున్నామో షోల్డర్ కూడా ఆమోలు కూడా 7 తీసుకోవాలి. 7 తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఆల్రెడీ కటింగ్ చేసిన దాన్ని మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 7, మనకి ఇది వచ్చేసి 7. మనం ఇది ఎంత తీసుకుంటున్నామో మనం ఆమోలు కూడా 7 తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 14. దీని ప్రకారంగానే మనం ఫ్రంట్ నెక్ కట్ చేస్తాం. బ్యాక్ది మనం ఈ లైనింగ్ మీద ఇలా పెట్టుకొని మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఒళ్ళు అంతా చుట్టూ గీసుకోవాలి. ఇదంతా ముందే గీసేసుకున్నాం. ఇక్కడ మనం ప్రిన్స్ కట్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువ గీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాలి. మనకి క్రాస్ పట్టి కావాలి అనుకుంటే ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఓకేనా? మనకి కొందరు క్రాస్ పట్టి ఏమంటారు, ప్రిన్స్ కట్ కొందరికి సెట్ అవ్వదు, కూర్చోదు చెస్ట్. సో ఏమంటారంటే ప్రిన్స్ కట్లోనే మనకి కింద క్రాస్ పట్టి వేయమంటారు. సో దానికి మనం ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. మిగతాదంతా సేమ్. ఈ నెక్ దగ్గరకు వచ్చే వరకు నెక్ ఉంది కదా, ఇక్కడ మనము నెక్ ఎంత తీసుకుంటున్నాం? 3. నెక్ 3 తీసుకోవాలి. ఇక్కడ పైకి కూడా మనం 3 తీసుకోవాలి. ఇక్కడ 3, ఇక్కడ 3, అంతా చుట్టూ 3 వచ్చేలాగా తీసుకొని ఒక బాక్స్ గీసుకోవాలి. దానికి మనం ఇక్కడ 1.5 తీసుకొని ఒక లైన్ గీసుకోవాలి. దీన్ని మనం బ్యాక్ది అవసరం లేదు, ఇంకా పక్కకు పెట్టేద్దాం. ఆర్మ్ రౌండ్ కొంచెం లోతుకి తీసుకోవాలి. ఫ్రంట్ది కదా, ఫ్రంట్ కొంచెం లోతు తీసుకోవాలి. ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, 1.5 తీసుకున్నాక నెక్ వచ్చేసి క్లయింట్ సైజుని బట్టి వాళ్ళు ఎంత డీప్ వేసుకుంటారో దాన్ని బట్టి మనం నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఈ క్లయింట్కి 6 చాలు. సో నేను 6 తీసుకున్నాను. 6 అంటే మనం స్టిచ్చింగ్ పోగా 6.5 వస్తుంది. సో అందుకే 6 తీసుకున్నా. 6 తీసుకొని ఇక్కడ మనం 3 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే 3 తీసుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ వరకు గీసుకున్న తర్వాత ఇక్కడ 1.5 మనమైతే ఇక్కడ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక పాట్ లాగా డిజైన్ అయితే వేసుకోవాలి. మన నెక్ మన ఇష్టం అండి, మన ఇష్టంగా క్లయింట్ ఏదంటే మన ఆ డిజైన్ మనం ఇక్కడ గీసుకోవచ్చు. నేనైతే పాట్ డిజైన్ తీసుకున్నా. స్టార్ నెక్ తీసుకోవచ్చు. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం ఇక్కడ వేయచ్చు. సో ఇప్పుడైతే నేను పాట్ తీసుకుని ఇది కట్ చేద్దాం. ఇక్కడ కొంచెం షోల్డర్ డౌన్ చేసుకోవాలి. కాలర్ నెక్ కదా, కాలర్ నెక్కి కొంచెం నెక్ డౌన్ అనేది చేసుకోవాలి. డౌన్ అయితేనే మనకి కాలర్ నెక్కి కరెక్ట్గా కూర్చుంటుంది. చూసారు కదా, నేనైతే కటింగ్ అయితే చేసేసిన. మొత్తం ఇక్కడ 3 తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం కదా, మొత్తం పొడవు వెడల్పు అంతా. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 6. మిగతాదంతా బ్యాక్ ఎంత పెట్టినామో అంత పెట్టి
కట్ చేశాను. ఇక్కడ మనం 1/2 ఇంచ్ పెంచుకున్నాం కదా, ఇక్కడ కింద 1/2 ఇంచ్ పెంచుకున్నాం క్రాస్ పట్టీ కోసం. క్రాస్ పట్టీ ఎలా కట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఎంత 3 తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా మెజర్మెంట్ ఇక్కడ 3 ఉంటుంది క్రాస్ పట్టీ. కొందరు సైజుని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ 2.5, ఇక్కడ సెంటర్ చూసుకొని ఇక్కడ కూడా మనం 2.5 తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్మెంట్ చేసుకున్నాం కదా, దీనికి లైన్ కలిపేద్దాం. ఇది క్రాస్ పట్టీకి. ఇక్కడ ప్రిన్స్ కట్కి ఏమో మనం ఎంత తీసుకోవాలి, 4 తీసుకున్నాం కదా, పైనకి 2. మనం నార్మల్ క్రాస్ కటింగ్కి డాట్స్ ఎట్లయితే తీసుకుంటామో సేమ్ అలానే ఇక్కడ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఆమోల్ దాకా మనం ఇది కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకొని డాట్స్ ఇది ఇట్లా గీసుకోవాలి. ఇది డాట్స్ పెట్టుకుందాం. టక్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. మనం కుట్టేటప్పుడు నేను ఇది కట్ చేస్తాను, ఇప్పుడే కట్ చేయండి. దీన్ని మనం కుట్టేటప్పుడే కట్ చేస్తాం. ఇది కొంచెం లోతు కట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఉక్సు పట్టి పెద్దగా అయిపోతుంది కదా, పెద్దగా రాకుండా కొంచెం ఇది కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే చిన్నగా వస్తుంది మనకి. ఇది క్రాస్ పట్టి జాయింట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇది ఈజీ మెథడ్ అండి, ఈజీగా మనం చేసుకోవచ్చు. హ్యాండ్స్కి మనము క్లయింట్ సైజ్ వచ్చేసి 10.5. ఇక్కడ మనము లోతు 3 తీసుకోవాలి. ఏ మెజర్మెంట్కైనా మనం ఇక్కడ 10.5 తీసుకున్నాము, 10.5 పెట్టి దానికి ఇక్కడ మనం 3 తీసుకోవాలి. రౌండ్ వచ్చేసి ఇంతవరకు వస్తుంది. ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసుకొని ఇక్కడ రౌండ్ గీసుకో. ఇలా గీసుకుంటే మనకు హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయి. కింద సైజ్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఖర్చు కోసం. ముందుగా మనము నెక్ డ్రా చేసుకోవడానికి ఫ్యూజింగ్ పేపర్ అయితే తీసుకోవాలి. ఫ్యూజింగ్ పేపర్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకొని మనం నెక్ ముందుగా డ్రా చేసుకున్నాం కదా, దాని మీద పెట్టేసి ఇలా పెట్టుకొని నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ముందుగా మనం డ్రా చేసుకున్నాం కదా నెక్, దాని మీద ఇలా ట్రేసింగ్ చేసుకోవాలి. మనం నెక్ ఈజీ అయిపోతుంది. కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా సేమ్ డ్రా చేసుకోవాలి 2 సైడ్స్. డ్రా చేసుకున్నాం కదా, దీనికి మనం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి దీన్ని కట్ చేసుకోవాలి. మనం చూసారు కదా, ఇలా మనం కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ నెక్ వచ్చేసింది.
దీన్ని మనం లైనింగ్ మీద పెట్టి కుట్టేసుకోవాలి. చుట్టూ కుట్టేసుకున్నాం కదా, దీన్ని సెంటర్లో కట్ చేసుకున్నాం. ఇలా సెంటర్లో కట్ చేసుకుంటే 2 పీసెస్ అయితే వస్తాయి. ఇది మొత్తం మనం ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ మీద జెంటింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చుట్టూ జెంట్ చేసుకోవాలి. ఇది మనము కుట్టేటప్పుడు మనకు అక్కడిక్కడ జరుగుతుంటుంది కదా, క్లాత్ జరగకుండా మనం పిన్స్ అయితే దీనికి మనం పిన్స్ అయితే పెట్టుకున్నాం. చూసారుగా చుట్టూ అయితే కుట్టు వేసుకున్నాం. దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కట్ చేసుకున్నాం కదా, దీన్ని మధ్యలో టక్స్ పెట్టుకుందాం. ఈజీగా టర్న్ అవుతుంది. చిన్న చిన్న టక్స్ చూసుకోవాలి. ఇలా కుట్టు మీద రాకుండా టక్స్ అయితే పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. దీన్ని మొత్తం ఇట్లా ఐరన్ చేస్తే మనకి నీట్గా వస్తుంది. కాలర్ అయితే రెడీ అయిపోయింది. ఇది లాస్ట్ మనం ఇక్కడ హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. చుట్టూ కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చు, ఇష్టం. లేదంటే హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. ఈ రెండు ఇట్లా జాయింటింగ్ చేసుకోవాలి. ఇట్లా కాలర్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి ఇప్పుడు మనం ప్రిన్స్ కట్, క్రాస్ కటింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ మనం గీసాం కదా డాట్, దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకుండా మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాం. ఇక్కడ మనం క్రాస్ పట్టి మనం కుట్టే ముందు ఇక్కడ మనం డాట్స్ అయితే వేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్కి, అలానే ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా రావాలి. కుచ్చు రాకుండా నీట్గా చూసుకుంటూ నీట్గా చూసారు ఇలా వస్తుంది. దీనికి ఇక్కడ క్రాస్ పట్టి వేయాలి. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. దీనికి కూడా ఇంకో వైపు కూడా అలానే వేయాలి. క్రాస్ పట్టి ఇదంతా అయితే కుట్టేసుకున్న ఉక్సు పట్టి, కాజా పట్టి, ఉక్సు పట్టి, కాజా పట్టి అంతా అయితే కుట్టేసుకున్నాం కూడా. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ వేయాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నెక్ పెట్టినాం కదా, అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలానే షోల్డర్స్ అయితే జాయింట్ అయిపోయి ఇప్పుడు నెక్ జాయింట్ చేద్దాం. టూ పీసెస్ ఉన్నాయి కదా, ఇదైతే మనం ఇట్లా జాయింట్ చేసుకోవాలి. కాలర్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ గా అయిపోతుంది త్వరగా. ఇక్కడ మనం జాయింటింగ్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి మొత్తం జాయింటింగ్ రాయిపోనా అల్లు పెట్టకు. నేను వీడియో తీస్తున్నా, ఇట్టి పెట్టుకొని కూర్చోలే. నేను అది నువ్వు పోతావా పోవా?
చూసారు కదా, కాలర్ అయితే సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. ఇదంతా మనం హ్యాండ్ వర్క్ చేసుకోవాలి, హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనం కుట్టు అయితే వేసుకుందాం. కాలర్ అయితే రెడీ అయిపోయింది. దీనికి హ్యాండ్స్ జాయింట్ చేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నీట్గా వచ్చింది, చాలా నీట్గా. కాలర్ చూసారు కదా, కాలర్ బ్లౌజ్ చాలా సూపర్గా వచ్చింది నీట్ ఫినిషింగ్తోన. మీరు ట్రై చేయండి ఇలాంటి డిజైన్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్. బాయ్.